పాస్తా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! తింటే గూడా అంతే రుచిగా ఉంటుంది. టేస్టీగా, యమ్మీగా, క్రీమీగా అబ్బో! మాటల్లో చెప్పలేము. మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఫస్ట్ నేను ఈ పాస్తా తీసుకున్నానండి. ఇవొచ్చేసి మైదా పిండి కాదు, గోధుమ పిండితో చేసిన పాస్తా. మనం ఒక గిన్నెలో వేడి వాటర్ బాయిల్ చేసుకొని, దాంట్లో చూసారా ఇక్కడ నేను సిగ్నేచర్ వాళ్ళది హోల్ వీట్ పాస్తా తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న పాస్తా తీసుకోవచ్చు. నేను ఎక్కువగా మైదా పిండి చేసినవి వాడను, గోధుమ పిండి వాటితోటే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ పన్నీర్ కూడా తీసుకున్నాను. పన్నీర్లో మంచి హై ప్రోటీన్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాస్తాకి. అందుకని పన్నీర్ని కొంచెం మనం ఇలా తురుముకొని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బటర్తో చేసుకోవచ్చు, లేదా బటర్ లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. కానీ బటర్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే పాస్తాకి మనం రెస్టారెంట్స్ చేసిన స్టైల్లో వస్తుంది. ఇక్కడ ఒక 4 టేబుల్స్ అవసరం పడుతుంది మనకి. వాటర్ని బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ పాస్తాని వేసేస్తున్నాను. పాస్తాలో చాలా రకాలే ఉంటాయి. మాక్రోనీ పాస్తా ఉంటుంది, కొంచెం పెద్ద పాస్తా ఉంటాయి, చిన్నవి ఉంటాయి, చాలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఏవైనా తీసుకోవచ్చు, కానీ వీట్ ఫ్లోర్తో చేసినవి మాత్రమే తీసుకోండి, అప్పుడే మనకి హెల్తీగా ఉంటుంది. తర్వాత తిన్న కొద్ది టేస్టీ కూడా అనిపిస్తుంది. అలాగే మన రుచుల్ని కూడా మనము ఎందుకు స్కిప్ చేసుకోవాలి, అన్ని రకాల టేస్ట్లు చేయాలి, ఆరోగ్యకరమైనవి మాత్రమే చేయాలనేది నా అభిప్రాయము. అందుకని ప్రతిదీ హెల్తీ వేలోనే నేను చూసుకుంటాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి పక్కాగా. ఇలా బాగా ఉడికించుకోవాలి పాస్తాని. ఇంకా నాకు ఇవి ఉడకలేదు, అందుకని నేను కెటిల్లో వేడి చేసుకున్న వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు కూడా కెటిల్ లేకపోతే పర్వాలేదు, అలా వేడి వాటర్ని బాగా వేడి చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఉప్పు కూడా వేసి పాస్తాని మెత్తగా ఉడికించుకోండి. అలానే మరీ మెత్తగా కూడా ఉడికించుకోకూడదు, చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ అయిపోయింది, ఇలా ఉండాలన్నమాట సాఫ్ట్గా. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను, ఒకటి తీసి ఎలా ఉడికింది ఏంటి అనేది. అలా చెక్ చేసుకోండి. చాలామందికి వాళ్ళు చేసే విధానం తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే నా ఈ చిన్న ప్రయత్నం. నాకు నచ్చిన రీతిలో నేను ఎలా చేసుకుంటాను పాస్తా అనేది మీకు చూపిస్తున్నాను. ఇలా మన చేత్తో ఇలా అంటే చిరిగిపోవాలన్నమాట. దాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయేదాకా పక్కన పెట్టేసుకొని, ఇక్కడ మెయిన్గా ఒక పాత్రలో చాలామంది మైదాపిండి తీసుకొని వేయించుకొని పాలు పోసుకొని చెప్తారు, కానీ మైదాపిండి అస్సలు వాడొద్దు, దాన్ని స్కిప్ చేసేయండి. నేను శనగపిండి తీసుకున్నాను, మీరు కావాలంటే బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. దాంట్లోనే కాస్త బటర్ వేస్తున్నాను నేను. ఈ వేయించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల బటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో శనగపిండి, ఇందాక తురుముకున్న పన్నీర్ ఉంది కదా, అవి రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత క్యారెట్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. పాస్తాలో ఏ వెజిటేబుల్ వేసుకున్నా కూడా చాలా సూపర్ యమ్మీ అనిపిస్తుంది, క్రంచీగా ఉంటుంది మనం తింటున్న కొద్దీ. అది మీ చాయిస్ కంప్లీట్లీ. నా దగ్గర వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నాయి, అందుకే ఒక క్యారెట్ మాత్రమే వేసాను. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మెల్లిగా గరిటెతో కలుపుతూ పాస్తా సాస్ చిక్కబడేలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను కొంచెం, నా దగ్గర ఆరిగానో లేదు, అందుకే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం అలా క్రష్ చేసి వేసాను. మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి. చిన్నగా అలా కలుపుతూ చిక్కబడేదాకా చేసుకోవాలి. మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. అలా కలుపుతూ మనకు చిక్కగా రావాలన్నమాట సాస్. హోటల్లో ఇస్తారే రెస్టారెంట్లో, అలా రావాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తాని ఈ సాస్లో వేసేసుకోవడమే. వేసుకొని పాస్తా విరగకుండా చిన్నగా కలుపుతూ పైకి కిందికి కలుపుతూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అది హెల్తీ వేలో మాత్రమే. నాది ప్రతి ఒక్కటి హెల్తీ వేలోనే ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ చీజ్ కూడా గుప్పెడు తీసుకున్నాను నేను. సో మీకు నచ్చిన చీజ్ ఇలా పొడిగా లేకపోతే మీరు చీజ్ స్లైసెస్ కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇదే వాడతాను. గుప్పెడు హ్యాండ్ఫుల్గా తీసుకొని చక్కగా చీజ్ పైన చీజ్ స్ప్రింకిల్ చేసుకొని పైన కింది నుంచి పై వరకు కలుపుకొని వేడిగా తింటేనే దీన్ని మనం ఎంజాయ్ చేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడాను. చిన్నపిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి, అలాగే మనం కూడా తినొచ్చు హ్యాపీగా. మన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మీకు నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్.